హాయ్ ఫ్రెండ్స్. ఎట్టకేలకి ఫైనల్‌గా మనమైతే PS5 అయితే కొనేసామనమాట. సో, నా డ్రీమ్ అనే అనుకోవచ్చు. సో, ఎప్పటినుంచో ఒక 3, 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఎప్పుడైనా తీసుకోవాలి, తీసుకోవాలని. అండ్ అందులోనూ మనకైతే రీసెంట్‌గా ప్రైజెస్ గూడా బాగా హైక్ అయ్యాయనమాట. సో, ఔట్‌డోర్‌లో గూడా చాలామంది మనకైతే దీన్ని అరౌండ్ మనకి 70,000కి అలా అయితే అమ్ముతున్నారు. సో, నేను ఇంతకుముందు కాంటాక్ట్ అయ్యాను వేరే అతన్ని. సో, కొత్తది మీకు ఎంతకు అమ్ముతారంటే 75,000కి అమ్ముతా అన్నాడు. డిస్క్ వేరియంట్ అయితే. విత్ గేమ్స్ అయితే 80,000కి ఇస్తానన్నాడు. అండ్ అలానే మనకి డిజిటల్ వర్షన్ అయితే 65,000కే చెప్పాడనమాట. సో, అది 65 పెట్టి మనం డిజిటల్ వర్షన్ కొనుక్కునే బదులు నేను ఇదొచ్చేసరికి 51,000కే తీసుకున్నా. 51,000కే నేను డిస్క్ ఎడిషన్ తీసుకున్నాననమాట. సో, అంత లెక్క ఔట్ ఆఫ్ స్టాక్ అయితే ఉందనమాట. అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అండ్ బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఇలా అన్ని చోట్ల ఔట్ ఆఫ్ స్టాకే ఉంది. సో, బయట అవుట్‌లెట్‌లో గూడా మీకైతే ఏదైనా స్టోర్‌కెళ్ళి అడగండి. వాళ్ళు విజయ సేల్స్ గానీ, లేదా రిలయన్స్ గానీ ఏదో ఒకటి అడగండి. సో, మోస్ట్‌లీ వాళ్ళు ఔట్ ఆఫ్ స్టాక్ అని చెప్తారనమాట. సో, నేనైతే దీన్ని జియో మార్ట్ నుంచి అయితే బుక్ చేశాను. సో, మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని జియో మార్ట్‌కి సంబంధించిన స్టిక్కర్‌లు ఇవన్నీ. సో, ఇప్పుడైతే మనమైతే అన్బాక్సింగ్ చేద్దాం. సో, లోపల డివైస్ ఎలా ఉంది ఏంటనేది. సో, ఒకసారి బాక్స్ చూసేసేయండి మీరు కూడా. సో, ఎంత పెద్ద బాక్స్‌లో పెట్టిచ్చారో చూడండి ఒకసారి నాకు. సో, చాలా బాగుంది గదా! సో, ఇప్పుడు దీని సీల్ అయితే బ్రేక్ చేద్దాం. సో, ఎక్కడి నుంచి బ్రేక్ చేయాలి దీన్ని ఫస్టు? ఓకే. ఇక్కడి నుంచి కట్ చేసేస్తా. ఓహ్! ఫైనల్‌గా అయితే కట్ చేసేసాం బాక్స్ అయితే. సో, లోపల చూసుకుంటే మనకి ఇదిగోండి చాలా చాలా సేఫ్ ప్యాకింగ్‌తో వచ్చింది. ఇదంతా కవరు. కవర్ కూడా సరిగ్గా చుట్టలేదు ఎదవలు. చూడండి కవర్‌ని దీన్ని ఎవరైనా సేఫ్ ప్యాకింగ్ ఇలా పైన అట్లా చుట్టేస్తారా? ఎవరైనా నీట్‌గా చేస్తారు గానీ. ప్యాకింగ్ అయితే ఫుల్ డిసప్పాయింట్. ఏమైనా అయితే ఏంది పరిస్థితి? ఫాలో ప్లే స్టేషన్ ఇండియా అని మనకైతే 1 టీబీ వేరియంట్ అనమాట నేను తీసుకుంది. 4K 20 ఫ్రేమ్స్ హెచ్‌డీఆర్ 1 ఇయర్ సోనీ వారంటీ ఉంది. సో, బెటర్ మీరెప్పుడైనా సరే తీసుకుంటే ఒరిజినల్‌లు మీరు ఫ్లిప్‌కార్ట్ గానీ, లేదంటే బయట స్టోర్స్‌లో గానీ తీసుకోండి. ఫస్ట్ ఎడిషనే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో వచ్చే కన్సోల్ ఉంది కదా! సో, ఇందులో మనకి మెయిన్‌గా ఈ డ్రిఫ్ట్ ప్రాబ్లమ్ అయితే వచ్చిద్దనమాట. మీరు ఎవరి దగ్గరైనా తీసుకోండి. సో, ఆ కంట్రోల్ ఏంటంటే ఒక 2, 3 మంత్స్‌లో మీకు ఆ ప్రాబ్లమ్ అయితే కన్ఫర్మ్‌గా ప్రతి PS5 యూజర్‌కి వచ్చిద్దంట. సో, అది మీరు ఆ బయట ఫస్ట్ టైమ్ పర్చేస్ చేస్తే మనకి 1 ఇయర్ అక్కడ సోనీ వారంటీ ఉంది కదా! సో, ఆ వారంటీ ద్వారా మనమైతే ఇది అయితే కొత్తది క్లెయిమ్ జేసుకోవచ్చు. సో, మీరు సెకండ్ హ్యాండ్‌లో తీసుకుంటే ఏమైద్దంటే అది తను ఎలా వాడాడో ఏంటో మనకు తెలీదు. అండ్ అది డ్రిఫ్ట్ పోయినా సరే మనకు తెలీదు కదా! సో, ఫస్ట్ మనకు వాడు చూపించినప్పుడు బానే పనిచేసిద్ది. మనం తర్వాత ఎళ్లి గేమ్స్ కొనుక్కొని ఆడుకునేటప్పుడు మనకు అర్థమైద్ది. సో, అప్పుడు మళ్ళీ మనం ఎక్స్‌ట్రా‌గా ఒక 6,000, 7,000 పెట్టి ఈ కంట్రోలర్ కొనుక్కోవాలి. అదొక బొక్కనమాట. సో, అందుకు మీరు బస్ట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి. సో, ఆపేసి తెద్దాం PS5. సో, PS5కైతే ఇదిగోండి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. స్టిక్కర్ అలానే ఉంది. ఎవరు తీసిందయితే లేదు. అది. సో, బాక్స్‌లో ప్యాకింగ్ చూసుకుంటే ఇదిగోండి. ఇది దీంట్లో పెట్టాలి ఈళ్ళు. దీంట్లో పెట్టకుండా ఇది కిందేసి ఇదిగో ఈ ప్యాకేజింగ్ ఎట్టేసి దీనిపైన ఇదేసి PS5 ఏసి దానిపైన మళ్ళీ ఇది ఇంకొక ప్యాకేజ్. ఇదేం ప్యాకేజింగ్ రా నాయనా! నీట్‌గా సర్దాలి కదా! ఇలా ఏస్తే లోపల డివైస్ ఏదైనా అయిందనుకో బొక్క మాకేరా బాబు. సో, ఇదనమాట మనకి. సో, ఇదిగోండి ఇక్కడ ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన స్కానరు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి స్కాన్ టు ఫైండ్ ఔట్ మోర్ PS5 అనైతే ఇక్కడుంది. అండ్ మోడల్ సంబంధించిన మోడలు. సో, ఇక్కడ PS5 స్టేషన్ అని ఇక్కడొచ్చేసి మనకి వాళ్ళ సింబల్ అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి మనకి కంప్లీట్‌గా PS5 ఉంది. సో, ఇదంతా ఉంది. వార్నింగ్ ఇఫ్ యూ హావ్ హిస్టరీ ఎస్పెషల్లీ ఇదేదో వార్నింగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన గేమ్ పర్చేస్‌కి సంబంధించినయి ఇచ్చారు. ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో, ఇదిగోండి గాడ్ ఆఫ్ వార్ మళ్ళీ తన లాస్ట్ ఆఫ్ అస్ ఇది. ఇదొచ్చేసి మనకి స్టార్టింగ్ మన మోషన్ కంట్రోల్‌లో దీనికి సంబంధించింది స్పైడర్ మ్యాన్. బ్రాండ్ న్యూ డే కోసం వెయిట్ చేస్తున్నాం స్పైడర్ మ్యాన్‌ది. సో, సైడ్‌నొచ్చేసి మనకి స్పెక్స్ ఇచ్చారు. సో, ఈ స్పెక్స్ అన్నీ మనకి చూడండి. ఇది ఎక్కడో ఈళ్ళు దాపెట్టిన స్టాకు ఏడో మూలన పడేసి మనకి ఇస్తున్నారు. సో, ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు. మనకిక్కడ ప్రైజు వీళ్ళైతే 55,000 ఇక్కడ అరౌండ్ ఉంది. సేమ్ నాకు నిజంగానే జియో మార్ట్‌లో గూడా 55,000 పడింది. బట్ నాకు ఆఫర్సు ఇయన్నీ నాకాడ ఐసీఐసీ కార్డ్ ఉండడం వల్ల నాకైతే 4,000 డిస్కౌంట్ వచ్చిందనమాట. అండ్ అలానే జియో మార్ట్‌లో కొనుక్కుంటున్నందుకు ఒక $200 కూపన్ ఏదో ఉంటే అప్లై అయిపోయింది ఎలక్ట్రానిక్స్ కొంటానికి. సో, అలా నాకైతే అరౌండ్ 51,000 అయితే పడిందనమాట. సో, ఇక్కడ ప్లే స్టేషన్ కన్సోల్‌కి సంబంధించిన లోపల ఏమేమి వస్తాయనే డేటా అండ్ ఇదొచ్చేసి నాకి ఈ డివైస్ మోడల్ నంబరు. సో, ఇదంతా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది PS5. సో, లోపల ఏమేమి వస్తాయి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో, ఇటు సైడ్ అయితే అండ్ ఇటు సైడ్ మనం చూసేసాం ఆల్రెడీ. అండ్ ఇటు సైడు
PS5కి సంబంధించిన మోడల్ అవే ఉన్నాయి. సో ఇప్పుడు మనం లోపల డివైస్ ఇవన్నీ చూద్దాం. సారీ కాలుతున్నాను నాకు. సో ఇప్పుడు మనం ఈ స్టిక్కర్స్ని కట్ చేసేద్దాం. సో స్టిక్కర్స్ అయితే కట్ చేసి దీన్ని ఇలా తీసేస్తే ఓకే. మళ్ళీ దీన్ని ఇలా తీయాలా? సో మళ్ళీ ఇది ఒకటి ఉంది. ఇదేంటి, ఇది ఎలా తీయాలా? ఫస్ట్ టైం PS5 కొంటున్నాం కదా, తెలియదు ఎలా తీయాలా ఏంటని. ఓకే, దీన్ని అవుట్ పుల్ చేయాలి. ఓకే, అవుట్ పుల్ చేస్తాం. అది యా PS5 వచ్చింది. ఏంది ఇది, మళ్ళీ ఫోల్డ్ అయిపోతుంది వర్క్ని. ఇక్కడ కట్టింగ్ ఏం లేదు, అందువల్ల ఊరికే ఫోల్డ్ అయిపోతుంది. సో ఇదిగోండి, మనకైతే వాళ్ళు చెప్పినట్టే 2 పిన్స్ అయితే ఉంటాయి కదా. ఐ మీన్ పిన్స్ కాదు, ప్లగ్స్ టైపు. సో అవైతే 2 ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పవర్ కార్డ్ అనమాట ఇది. సో దీన్ని మనం ప్లగ్ బాక్స్కి పెట్టుకొని ఇది మన PS5కి సెట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకుంటే HDMI కేబుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి Type-C టు Type-C కేబుల్ కూడా ఇచ్చారు. సో అండ్ ఇదిగోండి మన మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ ఇదే అనమాట, అట్రాక్టివ్. సో దీనికోసమైనా 50,000 పెట్టేయచ్చు, ఎందుకంటే దీనికి ఉన్న క్యాపబిలిటీ అలాంటిది అనమాట. అసలు ఈ ట్రిగర్స్ కానీ ఈ కంట్రోలర్స్ కానీ, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కానీ, అసలు నిజంగా ఇది నా ఫోన్ వెయిట్ కంటే ఎక్కువ ఉంది. నా ఫోన్ కంటే వెయిట్ ఎక్కువ ఉంది. నాది iPhone 17. సో ఇది వచ్చేసి నాకు 300 గ్రామ్స్ అలా ఉంటే వీడియో రికార్డ్ చేసేది. సో ఇది వచ్చేసి ఇంకా ఎక్కువ వెయిట్ ఉంది. సో డెఫినెట్లీ మనమైతే ఫీల్ అవుతాం గేమ్ని. సో ఇక్కడ ట్రిగర్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ మనకి తెలిసినవే. సో ఈ సెన్సార్స్ అండ్ అలానే మనకి లెఫ్ట్ రైట్ సంబంధించినవి. సో ఇక్కడ అవుట్పుట్ ఇవన్నీ మనకు తెలిసిందే కదా. సో దీన్ని డీటెయిల్గా ఇంకొక అన్బాక్సింగ్ చేస్తానండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి కొంచెం గరుగ్గా ఉందన్నమాట. మనకి గరుక్ అయితే ఉంటుంది, అలా ఉంది కొంచెం బ్యాక్ సైడ్. అంటే పైన సాఫ్ట్గా ఉంది, బ్యాక్ సైడ్ మాత్రం అలా ఉంది. సో ఇది ఎందుకంటే మనకి గ్రిప్ కోసం అనుకోవచ్చు. సో ఎనీవే మనకైతే ఇదైతే కంట్రోలర్. సో దీన్ని కూడా లోపల పెట్టేద్దాం ప్రస్తుతానికి. సో దీనికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ అప్డేట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ మన అసలైనది గేమ్ మాన్స్టర్. మనకి ఇదే కదా PS5 ఏది PS5 స్టక్ అవుతుంది, తగలడం అన్ని తగలడం. ఇది మన PS5 అండ్ ఇంకా లోపల ఏమున్నాయో చూద్దాం. ఒకటి బ్రాండ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ అలానే మనకి మాన్యువల్ బుక్ కూడా అయితే ఇచ్చారు. సో మాన్యువల్లో మనం PS5 ఎలా సెటప్ చేసుకోవాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ Type-C కేబుల్ ఇచ్చారు కదా, దాన్ని కూడా దీంట్లో ఉంటుంది అనుకుంటా. సో దీన్ని చూసి దాన్ని కూడా సెటప్ చేద్దాం. సో ఇంకా బాక్స్లు ఏమైతే లేవు. సో ఒకసారి బాక్స్ పక్కన పెట్టేసి PS5 ఓపెన్ చేసి చూద్దాం. సో PS5 అయితే నీట్గా ప్యాక్ చేశారు ఈ కార్డ్బోర్డ్లో. సో ఈ కార్డ్బోర్డ్స్ మాత్రం పేపర్ కార్డ్బోర్డ్స్. సో ఎన్విరాన్మెంట్కి సేఫ్గా ఉంటాయి అని చెప్పేసి. సో ఇంకా ఓవరాల్గా మన PS5 చూస్తే ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేశారు. ఇన్ని మడతలు వేస్తారు ఏంట్రా బాబు. అది మన PS5 చూడండి ఇంత బాగుందో చూడడానికి. PS5 అసలుకి సూపర్గా ఉంది కదా. డిస్క్ వేరియంట్. సో ఈ డిస్క్ మనం బటన్ నొక్కితే డిస్క్ లోపలికి బయటికి. ఇదంటే ఇది పవర్ ఆన్ కేబుల్. ఇంకా Type-Cకి థండర్ బోల్ట్ ఒక కేబుల్, ఒకటి Type-C అనమాట మనకి ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ మనకి ప్లే స్టేషన్ సంబంధించిన సింబల్. సో ఇటు సైడ్ మనకి మెయిన్గా ఉంటుంది అనమాట అంతా. ఇవ్వండి పవర్ కార్డు, ఇవన్నీ ఎయిర్ వెంటిలేషన్స్, ఈ Type-C యూఎస్బి. ఇది వచ్చేసి ల్యాన్ అనమాట, అంటే వైఫైకి సంబంధించి పిన్ ఉంటుంది కదా, కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI. సో ఇదే మన మెయిన్ మానిటర్ నుంచి కనెక్ట్ చేయాలి. ఇంకో థింగ్ ఏంటంటే నాకు అక్కడ మానిటర్ లేదు. సో నేను దీన్ని నా ప్రొజెక్టర్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి దాని తర్వాత ల్యాప్టాప్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకుంటాను. సో నా ల్యాప్టాప్ కూడా గేమింగ్ ల్యాప్టాప్, 144 Hz సపోర్ట్ ఉంది. సో మానిటర్కి ఇంకొక 15K అలా స్పెండ్ చేయడం ఎందుకులే, ఉంది కదా, ఎలాగో నేను ల్యాప్టాప్ సరిగ్గా యూజ్ చేయను కాబట్టి దాన్నే కనెక్ట్ చేసి వాడుకుందాం అని చెప్పి ఉంచాను. సో ముందు మనమైతే గేమ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. సో దీన్ని మెయిన్గా తీసుకుంది కూడా నా IPL ఫ్యాన్ బాయ్ ఛానల్లో క్రికెట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవడానికి దీన్ని కొనుక్కున్నాను మెయిన్గా. ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండ్ అలానే స్ట్రెస్ రిలీఫ్ పర్పస్ కింద అయితే తీసుకున్నాను అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా మనకైతే PS5 ఇలా అయితే ఉంది.
సో దీనికి సంబంధించి కంప్లీట్ రింగ్ ఆఫ్ వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను, రివ్యూ వీడియో అలాంటిది. సో ఆ వీడియోలో మీకు డీటెయిల్గా ఎలా కొన్నాను, ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం క్లియర్గా చెప్తాను, ఎలా అయితే మీకు దొరుకుతుంది ఏంటి అనేది కూడా. సో ఇదనమాట మనకైతే ఓవరాల్గా PS5 అయితే. సో సెటప్ అయితే మనకైతే దీంట్లో జియో బాక్స్లో అయితే వచ్చింది. సో ఇదనమాట బాక్స్ మనకి. సో కేబుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఇది వీడియో. సో వీడియో అయితే లైక్ చేయండి. సో ఇదనమాట వీడియో. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి రా ఎడిటింగ్ అనమాట. సో డైరెక్ట్ నేను ఇది కొంచెం అటు ఇటుగా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను ఛానల్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ.